మన ఊర్ల పొంటి పాములుంటే ఎవరు పడతారు? ఎరుకలలో బాలసంతోలో జర ధైర్యంగాల్లో వచ్చి వాళ్ళే పడతారు. కానీ నిన్నయాల ఆళ్ళు ఇళ్ళని ఏం లేదు, అందరు పాముల పట్టే పనిలోనే మునిగిపోయినరు. అప్పుడేమో ఇళ్ళకి వచ్చే పాములను పట్టేతోళ్ళు, కానీ ఇప్పుడు పాములు ఏడున్నాయోనని ఎతికి పట్టేతందుకు చూస్తున్నారు. ఎందుకో ఏమో చూడుండ్రిగా. ఊళ్ళే పని పాట లేని వాళ్ళకి ఏం చేయాలనో అర్థం కాక కోడిగుడ్డు కూడా జడేద్దామని చూస్తారు. గట్లనే గా నడమ ఏం చేసిండ్రంటే 2 మూతుల పాము ఉంటే చెప్పుండ్రి లక్షలు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చు అని పూట్ చేసిండ్రు ఊరంతా. 2 మూతులు ఉండాలి, 4-5 కిలోలు ఉండాలి, ఇప్పుడు తీసుకురాపోయినరి నేనిస్తా లచ్చా నేనిస్తా బొచ్చా అని లేని దంద ఒకటి సురువు చేసిండ్రు. ఇక ఈ మాటలు విన్న జనం నిజమే కావచ్చును అనుకొని 2 మూతుల పాములు ఏడున్నాయో ఎతికేతందుకు తిండి తిప్పలు బంద్ చేసి చెట్ల పొంట గుట్టల పొంట తిరుగుడు పెట్టిండ్రు. ఏడనన్న చిన్నపాటి పిల్ల దొరికినా చాలు పట్టుకొచ్చి పాలు పోసి మేతేసి 4-5 కిలోల బరువు చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇంకా దాని పేరు ఏమని పెట్టుకున్నారో ఎరికేనా? రైల్ ఇంజన్ అట. రైల్ ఇంజన్ 2 దిక్కుల పోతుంది కదా, ఈ 2 మూతుల పాము కూడా 2 దిక్కుల పోతుంది కాబట్టి ఆ పేరు పెట్టుకున్నారట. ఇక ఈ దంద ఎట్లా నడిచిందంటే మామూలుగా కాదు. గ్యాంగులే ఎంకులాట పెట్టిండ్రు. ఈ 2 మూతుల పాము నోటికాడ 100 రూపాయలు పెడితే 200 అవుతాయి అట, తులం బంగారం పెడితే 2 తులాలు అవుతాయి అని పుకార్లు లేపిండ్రు. ఇక ఒకటే గుసగుస నడిచేది. కానీ ఏమైంది? ఇంతవరకు 2 మూతుల పామును కొన్నోడే లేడు, దాంతో 4 రూపాయలు ఎన్కేసుకున్నోడే లేడు. పబ్లిక్ పని మాత్రం ఖరాబ్ అయింది. ఇగో ఈడ ఎవడో గిట్లనే 2 మూతుల పామును సంచిలేసుకొని ఈడనో బేరానికి పోతున్నాడు. ఇగో ఈ నడమ ఏందని ఎవరో సంచి గుమ్మరిస్తే ఇగో ఈ పాము. దీంతో ఆట నాందాన్ లేదని అందరు చెప్పినాక కూడా ఇంకా జనమ్మ అర్థలేరు. పాములతోని పైసలు పెరిగేది ఉంటే రిజర్వ్ బ్యాంకులు ఎందుకు, దేశం అప్పుల కోసం ప్రపంచ బ్యాంకు దగ్గరికి పోవుడు ఎందుకు చెప్పుండ్రి? గివ్వే లచ్చ పాములను పెంచుకొని దేశాన్ని నడిపిస్తుండే కదా. పిచ్చి పనులు కాకపోతే మీ ఊర్ల పంటి కూడా ఎవరన్నా గిట్లనే 2 మూతుల పాములు తావేళ్ళ ముచ్చట చెప్పిండ్రి అనుకో, వెంటనే పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పుండ్రి. అనవసరంగా పాముల పానం పోవట్టే ఎవరో చేసిన బట్టెవాయి పనికి.